తిరుపతి నుంచి మేము తెచ్చుకున్న కొన్ని ఐటమ్స్. ఇది పెన్ను, దీని మీద నేమ్స్ రాపించాము, షాను అండ్ ధన్విక్ష. బట్ ధన్విక్ష మొత్తం పడ్డదని ధన్వి అని రాసాము. ఇవేమో ఫ్లేవర్స్, మనం జడలో పెట్టుకోవడానికి బాగుంటుంది, ఏదైనా నీళ్ళల్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవి యాక్చువల్గా హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కానీ దీని ప్లేస్లో వేరే ఉంటాయి. మంచిగా అనిపించింది. ఇలా 3 తెచ్చుకున్నాము. 50 రూపీస్కి 3. బట్ ఈ ఫ్లేవర్ని నేను చూడలే హైదరాబాద్లో. బాగుంది. ఇది కూడా, ఇది సేమ్ మనము చామంతి ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇవి ముగ్గుకి మనము సైడ్ డిజైన్స్ వేస్తాం కదా, ఆ డిజైన్స్ అనమాట. ఇవి ఎప్పుడైనా కుదిరితే నేను మీకు తీసి చూపిస్తాను. ఇవి 50కి 5 డిజైన్స్. అండ్ ఇది లోటస్. ఈ లోటస్ ఆకు మీద లోటస్ వచ్చినట్టుంది. ఇది వాటర్లో వేస్తే బాగుంటుందని తీసుకున్నాను. ఇది 100 రూపీస్. ఇవి కూడా మనం సంక్రాంతి అప్పుడు ఇలా లైన్స్ కింద వేస్తారు కదా, అందులో 3 డిజైన్స్. అంటే ఒకటేమో కంటిన్యూగా ఉన్న డిజైన్, ఒకటేమో గ్యాప్ ఇచ్చుకుంటున్న డిజైన్, ఒకటేమో సన్నగా పడుతుంది. ఎంత స్లోగా గీస్తే అంత సన్నగా. నేను ఇది ప్రాక్టీస్ చేసి మరీ తీసుకున్నాను అక్కడ. బాగుంది. ఇది కూడా 50 రూపీస్కి 3. ఏమో చిన్నపిల్లల కోసం లైట్ వస్తుందని మా ధన్విక్ష గారు తీసుకుంది, కానీ బాగుంది. అట్లా ప్రెస్ చేయాలా? నెక్స్ట్ ఇది స్మైలీ కిచెన్. బోత్ సైడ్స్ స్మైల్ వస్తుంది. ఇదేమో ఆంజనేయ స్వామి ఒక సైడ్ ఉన్నారు, నామాలు వెంకటేశ్వర స్వామి ఒక సైడ్ ఉన్నాయి. ఇది కూడా కిచెన్ ఒకటి. ఇది ఎంతరా చిన్నమ్మ? 100 రూపీస్. అది ఇవి ఈ చిన్న ఏమో 50 రూపీస్. ఇది కూడా 50 రూపీస్. అండ్ ఇదేమో వినాయకుడిది. ఇంకా కొన్ని కిచెన్స్ తీసుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నాను, బాగున్నాయి. అవి 200కి 5 ఇచ్చారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది స్లైమ్. ఇది మగ్గుండు. ఇవి కూడా తిరుపతి నుంచే తీసుకొచ్చుకున్నాను. లక్ష్మీ గవ్వలు అండ్ విష్ణు గవ్వలు అంట.